నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటర్స్. ఆపరేటర్ అంటే ఆపరేటర్ ఈజ్ ఎ స్పెషల్ సింబల్ విచ్ ఇస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్. అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను 4 + 5 అని రాశా. 4 + 5 అని రాశా. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ ప్లస్ అనేది ఆపరేటర్, ఈ ప్లస్ అనేది ఆపరేటర్, ఈ 5 అనేది ఆపరెండ్, 4 అనేది ఆపరెండ్. సో మనకి ఏవైతే యాక్చువల్ ఆపరేటర్స్ ఉంటే దాన్ని ఆపరేటర్స్ అంటాం, ప్లస్ మైనస్ వీటిని. సో మీరు ఎప్పుడైతే ఒక ఆపరేషన్ చేస్తున్నారో ఈ ఆపరేటర్కి లెఫ్ట్ రైట్ లో ఉండే వాటిని ఆపరెంట్స్ అంటాము. సో ఇప్పుడు మనకి ఏం జరిగిద్దంటే 4 + 5 అంటే ప్లస్ అనేది ఆపరేటరు, ఈ ఆపరేటర్ని ఈ ఆపరెంట్స్ మీద అప్లై చేసి మనకి అవుట్పుట్ ఇచ్చింది. 4 + 5 ఎంత? 9. నెక్స్ట్ నేను 9 × 3 ఇస్తా. సో ఇప్పుడు మనకేంటిది, ఇది మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో దీన్ని ఆపరేటర్ అంటాము. ఇది ఆపరెండు, ఇది ఆపరెండే. సో మనకి వీటికి 2 ఆపరెంట్స్ ఉంటాయి, ఆపరెండ్ 1, ఆపరెండ్ 2. సో ఇప్పుడు మనకి 9 × 3 27 అయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఆపరేటర్స్ అనేవి ఆపరెంట్స్ మీద ఆపరేషన్స్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చింది. సో ఇది ఆపరేటరు, ఇది ఆపరెండు. ఈ ఆపరెండ్ అనేది ఆపరెండ్ కెన్ బి ఏ వాల్యూ ఆర్ వేరియబుల్. సో డైరెక్ట్గా వాల్యూ అయినా ఇచ్చు, లేకపోతే మనం వేరియబుల్లో స్టోర్ చేసుకొని అయినా ఇచ్చుకోవచ్చు. సో మనం A = 5, B = 6 అని ఇచ్చి A + B అయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్, ఇక్కడ B అనేది ఆపరెండు, A అనేది కూడా ఆపరెండు. సో ఇప్పుడు మనకి 11 అవుట్పుట్ వచ్చింది. సో ది పాయింట్ ఈస్ ఆపరేటర్ ఈజ్ అ స్పెషల్ సింబల్ విచ్ ఇస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ ఆపరెంట్స్. ఆ ఆపరెంట్స్ అనేవి వాల్యూ కావచ్చు, వేరియబుల్ కావచ్చు. సో ఇది కాన్సెప్ట్. సో మనకి పైథాన్లో ఆపరేటర్స్ అనేవి డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్, సెకండ్ వచ్చేసి రిలేషనల్, థర్డ్ వచ్చేసి అసైన్మెంట్. సో అన్ని ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్, నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్, అసైన్మెంట్ ఆపరేటర్, ఫోర్త్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్, ఫిఫ్త్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్, దీన్నే ఇన్ కీవర్డ్తో వాడతారు. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి ఐడెంటిటీ, ఇదే ఈజ్ ఆపరేటర్. సెవెంత్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి పైథాన్లో ఉన్న ఆపరేటర్స్: అర్థమెటిక్, రిలేషనల్, అసైన్మెంట్, లాజికల్, మెంబర్షిప్, ఐడెంటిటీ, బిట్ వైజ్ ఆపరేటర్స్. సో అన్ని డిస్కస్ చేస్తాం, బిట్ వైజ్ ఆపరేటర్స్ మాత్రం కవర్ చేయం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఎందుకంటే ఇది మనకు అవసరం లేదు, డెవలప్మెంట్కి టెస్టింగ్కి ఎక్కువగా వాడం. నిజంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత కూడా అడగండి, పర్సనల్గా అడగండి, చెప్తాను. సో వీ డోంట్ నీడ్ దిస్. ఓకే, సో ఇది మనం ఫస్ట్ అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్ తోటి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో దీంట్లో మనకి ప్లస్ ఉంది, మైనస్ ఉంది, స్టార్, multiplication operator, then we have the division we have 2, anyway I'll explain, then we have modulus operator, then exponential operator. So this is for addition and also concatenation. This is for subtraction
or you can also use for difference. This is for multiplication, but you can also use for replication. Next, this is true division. So output will be in the float form. This is floor division. Output will be in the form of int. So next వచ్చేసి modulus operator remainder కోసం వాడతాం. You get remainder. So this is called exponential operator. We use for power. Suppose 3 power 5 కనుక్కోవాలనుకుంటే సో పవర్ ఫంక్షన్ ఉంది, మ్యాథ్ మాడ్యూల్ అదైనా వాడుకోవచ్చు, లేకపోతే ఈ ఆపరేటర్ అయినా డైరెక్ట్గా వాడుకోవచ్చు. సో మనం డీటెయిల్డ్గా 1 by 1 చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ప్లస్ ఆపరేటరు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గమనించాలి. ఇక్కడ నేను ఏ ఆపరేటర్ తీసుకున్నా అన్ని ఆపరేటర్స్కి, ఎక్స్పెషల్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్లో అన్నిటికి కూడా 2 ఆపరెంట్స్ కావాలి. అర్థమెటిక్ ఆపరేటర్స్లో అన్ని ఆపరేటర్స్కి 2 ఆపరెంట్స్ కావాలి. ఓకే, సో నేను ఇలా రాయలేను, ఇలా రాసిన యూజ్ లేదు. +2 2 అయినా ఓకే, యూ హ్యావ్ టు టేక్ 2 ఆపరెంట్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్, యూ నీడ్ టు రిమెంబర్. సో ఫస్ట్ వచ్చేసి ప్లస్ అనేది ఆపరేటరు. దీన్ని నెంబర్స్ మీద పెర్ఫామ్ చేస్తే మనకి ఎడిషన్ జరిగిద్ది. సో ఇవి వాల్యూస్ అయినా ఇవ్వచ్చు, మీరు వేరియబుల్లోకి అసైన్ చేసుకొని a = 4 b = 5 a + b ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ మనం సింగిల్ టైం యూజే కాబట్టి డైరెక్ట్గా వాల్యూ ఇస్తాను, వేరియబుల్ తీసుకోను. ఓకే, సో నేను ఫ్లోటు ఇంటూ చేసుకోవచ్చు. సో మనం కాంప్లెక్స్ మీద కూడా ఎడిషన్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అలౌడ్. ఈవెన్ కాంప్లెక్స్ ప్లస్ ఫ్లోట్ అయినా పాస్ చేసుకోవచ్చు, ఇంట్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం జరిగిద్ది, మనకి ఫ్లోట్లో ఇంట్లో ఓన్లీ ఒక పార్టే ఉంటుంది కాబట్టి అది రియల్ పార్ట్కి తీసుకుంటుంది. 4 + 8 12 6a. మనం ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి యాస్టీజ్గా వచ్చింది. ఓకే, సో ఈవెన్ మనం బూలియన్ ట్రూ +6 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేషన్లో ఇక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేసిద్ది అంటే ప్లస్ చేసేటప్పుడు ట్రూ అనేది 1గా తీసుకుంటుంది. ఈవెన్ ఫాల్స్ +7.8 అయినా ఇవ్వచ్చు. ఫాల్స్ ట్రీటెడ్ యాజ్ 0. సో యూ గెట్ సేమ్ అవుట్పుట్. ఓకే, సో ఇంతవరకు కన్ఫ్యూషన్ ఏం లేదు, మనం మ్యాథమెటిక్స్లో నేర్చుకుందే యాజ్ టీజ్గా ఉంది. ఓకే, so can I do integer plus string? I can't do. This is not possible. Unsupported operand. So you can't apply plus on int and string. Can I do string plus list? It's not possible. Okay, so only with numbers you can do addition. Then where I can do concatenation with the same data type. Let's say you have the string and string. You want to concatenate. See, మనకి ఎడిషన్ అంటేనేమో మ్యాథమెటికల్ ఎడిషన్ జరిగిద్ది, మనకి అవుట్పుట్ ఆ రెండు యాడ్ చేసి వచ్చింది. కన్కాటినేషన్ అంటే రెండింటిని కలిపిద్ది. చూడండి, హాయ్ హాయ్ లేదా నేను హెలో ప్లస్ అనిల్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ జస్ట్ కలుపుతుంది, చూడండి, ఏం చేయట్లా, ఉన్న వాటిని కలుపుతుంది. సో యూ కెన్ పెర్ఫార్మ్ ప్లస్ with strings as a concatenation only. Same thing you can do with list plus list. You can do this. Even tuple plus tuple you can do. Okay, but again list plus tuple work avadu, different వాటితో వర్క్ అవ్వదు. సెట్ టు సెట్ అవ్వదు, ఎందుకంటే సెట్ does not allow duplicate values. Okay, doesn't support. A dictionary anyway key value ఉంటుంది, even if you try there is no use, it doesn't support. Okay, so ఇది addition concatenation. The conclusion is
the conclusion is, if you are using Python numbers and Boolean operator, you can just do mathematics or mathematical addition only. This everyone knows, no confusion. Clear? So again, you cannot do addition with the string plus into, it doesn't. Only E డేటా టైప్స్లో ఏవైనా ఇంటిని ఫ్లోట్ని కలుపుకోవచ్చు, ఫ్లోట్ని బూలియను, కాంప్లెక్స్ని దేన్ని కలుపుకొనైనా మనం చేస్తే మ్యాథమెటికల్ ఎడిషన్ వస్తుంది. సో వీటిని మనం కలెక్షన్ కానీ స్ట్రింగ్తో కానీ కలపలేము. ఓకే, మళ్ళీ ఈ స్ట్రింగ్ కానీ కలెక్షన్ కానీ డిఫరెంట్ డేటా టైప్స్తో వర్క్ అవ్వవు. Okay, only you can do concatenation with string, tuple, list. That's it. Set does not allow duplicate values. Dictionary have key value, it doesn't support. Only string plus string, tuple plus tuple, list plus list. You can't do string plus tuple, list plus tuple. ఇది ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో ట్రై చేసి ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్లో మైనస్, ది సబ్ట్రాక్షన్. యాక్చువల్లీ ఎంత డీటెయిల్గా కవర్ చేయాల్సిన పని లేదు, బట్ మీకు తెలియాలి కదా ఏట మధ్య ఏ ఆపరేషన్ పెర్ఫామ్ అయిద్దని, దానికోసం డీటెయిల్గా వెళ్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైనస్. సో ఈ మైనస్ అనేది మనం పైథాన్ నెంబర్స్ బూలియన్ మీద పెర్ఫామ్ చేసుకుంటే మ్యాథమెటికల్ సబ్ట్రాక్షన్ జరిగింది. 4 - 5 and 8 - 9 7j. So మనం కాంప్లెక్స్, బై ద వే యూ యూజ్ ఇంటీజర్, ఇట్ ఓన్లీ టేక్స్ ది రియల్. 8 - 9 రియల్ పార్ట్కే జరిగింది. ఓకే, ఇంకో ట్రిక్కీ ఉంది. 8 మైనస్ అన్నాం కాబట్టి 8 - 9 -1, 8 మైనస్ అది లేకపోయినా ఈ మైనస్ అనేది దీనికి అప్లై అయ్యింది. సో ఇదంతా మ్యాథమెటిక్స్, మనం అంత డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన పని లేదు. మ్యాథమెటిక్స్లో ఎలా జరిగిద్దో సేమ్ అలానే జరిగింది. సో ఈవెన్ బూలియన్ ట్రూ, ఓకే, మైనస్ ఐ కెన్ యూజ్ ఇంటీజర్. సో ట్రూ ట్రీటెడ్ యాజ్ 1, ఫాల్స్ -8.9, 0 - 8.9 -8.9 వస్తుంది. ఓకే, పైథాన్ నెంబర్స్ బూలియన్ అన్ని మిక్స్ చేసుకొని మీరు సబ్ట్రాక్షన్ చేసి. ఓకే, ఈ సబ్ట్రాక్షన్ ఆపరేటరు ఇంటీజరు స్ట్రింగ్ వీటి మధ్య ఏం జరగదు. ఈవెన్ యూ కాన్ డూ స్ట్రింగ్ మైనస్ స్ట్రింగ్, దిస్ ఇస్ నాట్ సపోర్టెడ్. ఓకే, లిస్ట్తో కూడా సపోర్ట్ చేయదు, టపుల్తో కూడా సపోర్ట్ చేయదు, సెట్తో సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి మ్యాథమెటిక్స్లో డిఫరెన్స్ ఉంది. సెట్లో మనం ఎలా చేస్తాము, సెట్ నేను 2, 3 -3, 4 అని సెట్లో ఎలా చేయొచ్చు, మ్యాథమెటిక్స్లో చేయొచ్చు. సో ఇది ఎలా జరిగిద్ది, దిస్ ఇస్ ది ఫస్ట్ ఆపరెండ్ and this is the second operand. What we are trying to do, we are trying to make the difference between both of them. So 2, 3 - 3, 4. సో ఇదే అనుకోండి, బి అనుకోండి. ఓకే, సో కామన్గా ఉన్నాయి, ఇక్కడ ఉంటాయి, ఇది 2, ఇది 4. సో మనం ఏం చేస్తున్నాము, ఏకి బికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడ అడుగుతున్నాం. సో వెన్ ఐ లుక్ ఎట్ ఏ - బి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఓన్లీ 2 ఈస్ ద డిఫరెన్స్. సో అంటే నాకు ఏలో ఉండి బిలో లేనియే తీసుకుంటుంది, కామన్గా ఉన్నాయి తీసుకోదు. ఓకే, కామన్గా ఉన్నాయి తీసుకోదు, డిఫరెన్సే హెచ్ది. 2 ఏకి బికి డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ 2. సో ఏలో ఉండి బిలో లేని. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సచిన్కి పైథాను, జావా, C# వచ్చు. ద్రావిడ్కి
పైథాను సి వచ్చు, C++ వచ్చు. సచిన్కి ద్రవిడ్కి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి. సచిన్కి ద్రవిడ్కి నేను అడుగుతుంది, ద్రావిడ్కి సచిన్కి కాదు. సచిన్కి ద్రావిడ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో పైథాన్ డిఫరెన్స్ కాదు, ఈ రెండిటి మధ్య చూస్తే సచిన్కి ద్రావిడ్కి డిఫరెన్స్ వచ్చేసి జావా. సో సచిన్ ద్రవిడ్తో పోలితే డిఫరెంట్గా ఉంది జావా, C#. ఇది డిఫరెన్స్. అంటే ఏన్లో ఉన్న క్వాలిటీస్ ఓన్లీ దీంట్లో డిఫరెన్స్ చూసేటప్పుడు ఏన్లో ఉన్న ఎక్స్ట్రా క్వాలిటీసే చూస్తాం. లైక్ ఐ హ్యావ్ గివెన్ ఎగ్జాంపుల్ యాజ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే ద్రావిడ్కి సచిన్కి చూస్తుంటే ఇటు నుంచి ఇటు చూస్తాం. సో ద్రావిడ్కి సచిన్కి కామన్ ఇది. డిఫరెన్స్ వచ్చేసి ద్రావిడ్కి ఎక్స్ట్రా వచ్చింది సి++. ఓ C# ఇస్తే ఓన్లీ సి అయితే అంతే. ఐఎమ్ సారీ, నేను ఇది C++ I meant, but if you are taking C#, then it is going to be only Java here. Okay, so let me repeat again. Sachin Python Java C#, Dravidu Python C++. సో సచిన్కి ద్రావిడ్కి డిఫరెన్స్ చూసినప్పుడు ఓన్లీ జావా, C# వస్తుంది. మళ్ళీ రివర్స్లో ద్రావిడ్కి సచిన్కి చూసినప్పుడు కామన్గా ఉంది రావు, డిఫరెన్సే. సో ఇది డిఫరెన్స్ అవ్వదు, ఈయనకి ఎక్స్ట్రా ఇది ఉంది C++ అయింది. సేమ్ అలానే మ్యాథమెటిక్స్లో జరిగిద్ది. సో దీంట్లో ఉండి దీంట్లో లేనివే డిఫరెన్స్. ఓకే, సో మ్యాథమెటిక్స్ నేను కొత్తగా ఏం చెప్పలేదు, బట్ జస్ట్ ఎలాబొరేటెడ్. సో డిక్షనరీస్ మీద కూడా మనం చేయలేము. సో కన్క్లూషన్ వచ్చేసి సబ్ట్రాక్షన్ అనేది పైథాన్ నెంబర్స్, బూలియన్ అన్ని కలిపి అలైన్ చేసుకోవచ్చు. మిగతా వాటి మీద పెర్ఫామ్ చేయదు, ఓన్లీ సెట్ మైనస్ సెట్ ఇది డిఫరెన్స్ చేస్తుంది. ఓకే, మిగతా వాటి మీద మైనస్ అనే ఆపరేటర్ సపోర్ట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి నాకు మల్టిప్లికేషన్, రిప్లికేషన్. సో పైథాన్ నెంబర్స్ బూలియన్ డేటా టైప్ మీద మీరు మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సేమ్ 4 into 5 you can do, even complex also you can do. ఓకే, సో ఇది ఎలా జరిగిద్ది అనేది చూడండి. యాక్చువల్గా ఎలా జరిగిద్ది అంటే 4 into 7 28 అయ్యిద్ది. ఓకే, మళ్ళీ 4 into 9J జరిగిద్ది. ఓకే, తర్వాత 6J into 7 జరిగిద్ది. ఇమాజినరీ పార్ట్ జరిగినప్పుడు మైనస్ జరిగిద్ది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే తర్వాత, ఐ మీన్ అవసరం లేదు, బట్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ జస్ట్ క్విక్లీ గివ్ హౌ ఇట్ వర్క్స్. 4 + 6J into 7 + 9J ఎలా జరిగిద్ది అంటే ఫస్ట్ ఇది 28, తర్వాత 4 into 9J ఎంత 36J, మళ్ళీ 6J into 7 ఎంత 6 into 7 42J. సో ఎప్పుడైనా ఇమాజినరీ అయినప్పుడు ఆ ఇమాజినరీ పోయి J² మైనస్గా ట్రీట్ చేసిద్ది. సో 6 into 9 ఇట్ ఈస్ గోయింగ్ టు బి 54. 54లో నుంచి 28 తీసేస్తే 14 + 6 ఒకటి పోయిద్ది 26. సో వి గాట్ 26. ఇది పెద్దది కాబట్టి మైనస్ వచ్చింది. తర్వాత 36 42 ఎంత 78J. ఓకే, ఇలా వర్క్ అయింది ఇన్ కేస్ మీకు తెలియకపోతే. సో తర్వాత ప్రూవ్తో మనం చేసుకోవచ్చు మల్టిప్లికేషన్. ఓకే, ఈవెన్ ఫాల్స్ ఇస్తే 0గా వచ్చింది. ఫాల్స్ ఇంటూ. ఓకే, సో ఇలా పైథాన్ నెంబర్స్ బూలియన్స్ మీద దేని మీద అప్లై చేసినా మనకి మ్యాథమెటికల్ మల్టిప్లికేషన్ జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్టార్ అనేది రిప్లికేషన్గా వాడుకోవచ్చు. అంటే మీరు సేమ్ డేటాని రిపీట్ చేయాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు, ఎక్స్పెషల్లీ విత్ స్ట్రింగ్ లిస్ట్ టపుల్. ఓకే, సో నేను హాయ్ ఇంటూ హాయ్ ఇది చేయలేను. This is not going to be replication. You can do replication with int and string, int and tuple, int and list. So 2 into hi. So when you are multiplying a string with integer, it is going to replicate means
ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ డేటా. సో ఇది ఎక్కడ బాగా హెల్ప్ అయ్యిద్ది అంటే, మీరు హాయ్ అనేది 10 టైమ్స్ రాయాలంటే అలా రాసుకుంటా కూర్చోవాల్సిన పని లేదు. సో 10 ఇంటూ హాయ్ అని కొడితే డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఈవెన్ దిస్ ఇంటీజర్, ఇఫ్ ఐ వాంట్ ది రిప్లికేట్, ఐ కెన్ అప్లై ఆన్ లిస్ట్ ఆల్సో. సో లిస్ట్లో మీకు సేమ్ డేటాను రిపీట్ చేయాలనుకున్నప్పుడు సో ఈ ఆపరేటర్, రిప్లికేషన్ ఆపరేటర్ బాగా హెల్ప్ అయ్యింది. సో 9 ఇంటూ టపుల్ కూడా చేయొచ్చు. బట్ సెట్ సపోర్ట్ చేయదు. కావాలని ట్రై చేయండి, ఎందుకంటే డూప్లికేట్స్ అలౌ చేయదు, డిక్షనరీ కూడా సపోర్ట్ చేయదు. సో ది పాయింట్ ఈస్ the star operator, when you do with Python numbers and Boolean, this is going to do the multiplication, mathematical multiplication. So when you do integer into string or list tuple, this is going to be a replication. So rest of the things will not support. Even if you give 6 into 7, float తో ఇచ్చిన వర్క్ అవ్వదు. ఓకే, you can't replicate half of the data, na? I can't write like that. That is the reason. Okay, clear? సో రిప్లికేషన్ ఎక్కువ కవర్ చేయరు, సో వీటి మధ్య వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డివిజన్. ఇది కొంచెం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. 6/4. సో ఇది ట్రూ డివిజన్ చేసిద్ది, అవుట్పుట్ ఫ్లోట్గా ఇచ్చిద్ది. సారీ, 1 సెకండ్. ఇది ట్రూ డివిజన్ చేసిద్ది, అవుట్పుట్ ఫ్లోట్గా ఇచ్చిద్ది. అంటే మనం ఏం చేసాం, 6/4 అన్నాం. యాక్చువల్ డివిజన్ ఎలా జరిగింది, 4 1s are 4, 2 మిగిలింది, ఇది రిమైండర్. బట్ ట్రూ డివిజన్ అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ 4 5s are 20, రిమైండర్ 0 వచ్చేంత వరకు ట్రూ డివిజన్ కంటిన్యూ అయింది. సో నాకు అవుట్పుట్ ఫ్లోట్లో వస్తుంది. ఇదే నేను ఫ్లోర్ డివిజన్ అంటాను, అవుట్పుట్ ఇంటీజర్గా వస్తుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే 4 6 1s 4. సో ఇంకా మనకి పాయింట్ పెట్టి చేయదు. ఇది ఇంటీజరే అవుట్పుట్కి ఇచ్చింది కాబట్టి మళ్ళీ పాయింట్ పెట్టి చేయదు. ఎక్కడైతే ఈ రిమైండర్ అనేది మనకి దీనికంటే తక్కువగా ఉంటే ఆపేస్తుంది. సో ఇట్ విల్ గివ్. అంటే ఇండైరెక్ట్గా మనకి యాక్చువల్ డివిజన్ చేసిన తర్వాత ఇదేం చేసిద్ది అంటే ఇంటీజర్కి రౌండ్ ఆఫ్ చేయదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ది ఫ్లోర్ ఆఫ్ ఇట్. సో ఐ విల్ రిపీట్ అగైన్. సో మీరిగిన 6 దీన్ని ట్రూ డివిజన్ అంటాము. ఇది యాక్చువల్గా ట్రూ డివిజన్ ఇంక్లూడింగ్ డెసిమల్ పాయింట్ పెట్టి చేసిద్ది. అదే గిన మనం ఫ్లోర్ డివిజన్ చేస్తే డెసిమల్ పాయింట్ పెట్టి చేయదు. రిమైండరు ఇచ్చిన నెంబర్ కంటే తక్కువ అయితే అక్కడ ఆగిపోయింది, అవుట్పుట్ అనేది ఇంటీజర్గా ఇచ్చింది. సో ఇండైరెక్ట్గా ఏం చేసిద్ది అంటే ఇది మ్యాథమెటిక్స్ ఫ్లోర్ ఫంక్షన్ అప్లై చేసిద్ది. బట్ జస్ట్ చెప్తున్నా, అవసరం లేదు, ఇలా వర్క్ అయింది. చెప్పండి రాజు గారు, ఏం డౌట్ ఇప్పుడు? ఇన్ కేస్ అది 1.5 ఉంది కదా, ఇది 1 ఇస్తుంది రౌండ్ ఫిగర్. సో ఇన్ కేస్ 1.8 ఉంటే 2 వస్తుంది కదా. లేదు, రౌండ్ ఆఫ్ చేయదు. రౌండ్ ఆఫ్ చేయదు. ఆగిపోయింది. ఇక్కడ చూడండి, మీకు వేరే 8/9 చేస్తా. ఇది చూడండి, 8 ఉంది, 9తో డివైడ్ చేయాలి, చేయలేమా? పాయింట్ పెట్టే చేయాలి. సో ఇదే రిమైండర్. దీనికంటే తక్కువ ఉంది అనుకోండి, ఈ నెంబర్ కంటే ఇది తక్కువ అయితే మనం చేయలేం. సో యూ విల్ గెట్ 0 ఓన్లీ. సారీ, ఐ యూజ్డ్ దిస్. యూ విల్ గెట్ 0 ఓన్లీ. అదే గిన ట్రూ డివిజన్ అయితే పాయింట్ పెట్టుకొని చేసిద్ది, రిమైండర్ 0 వచ్చేంత వరకు చేసిద్ది. అర్థమైందా? సో ఇది ట్రూ డివిజన్, రిమైండర్ 0 వచ్చేంత వరకు పాయింట్ పెట్టి చేసుకుంటుంది. ఇది రిమైండరు ఎప్పుడైతే మీకు వచ్చిన రిమైండర్ అనేది దీనికంటే మనం ఏదైతే నెంబర్తో డివైడ్ చేస్తున్నామో దానికంటే తక్కువ అయితే ఆగిపోయింది, పాయింట్ పెట్టుకొని చేయదు. సో ఇండైరెక్ట్గా మీకు ఇక్కడ వచ్చిన వాల్యూకి ఫ్లోర్ ఫంక్షన్ అప్లై చేస్తుంది. జస్ట్ ఇన్ కేస్ అది చెప్తున్నా, అది లీవ్ చేయండి. బట్ దిస్ ఇస్ ది కాన్సెప్ట్. ఓకే, యూ కెన్ అప్లై
on complex also, but we don't use. ఓకే ఓకే సో ఈ డివిజన్ అనేది మీరు 2 బై స్ట్రింగ్ ఇలా చేస్తా ఉంటే వర్క్ అవ్వదు. ఈ వర్క్ అవ్వదు. హాయి బై హాయి జస్ట్ ఈ వర్క్ అవ్వదు. ఓకే సో ఓన్లీ మనకి పైథాన్ నెంబర్స్ బూలియన్ కూడా వర్క్ అవుతుంది, ఎందుకంటే బూలియన్ని ట్రూగా ట్రీట్ చేసిద్ది కదా. ఓకే ఇది ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ డివిజన్ అండ్ ఫ్లోర్ డివిజన్. ట్రూ డివిజన్ ఈస్ గోయింగ్ టు డూ ద యాక్చువల్ డివిజన్ అంటిల్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ రిమైండర్ 0. ఇట్ రిటర్న్స్ ఫ్లోట్. సో మీకు పర్ఫెక్ట్గా డివిజన్ చేసి రావాలనుకున్నప్పుడు ట్రూ డివిజన్ వాడతారు, సింగిల్ స్లాష్. ఫ్లోర్ డివిజన్ వెన్ ఎవర్ the remainder value is less than the divisor, then it will stop. It is not going to put a decimal point and do, because it is going to return the output in the integer. So ఇది అడుగుతుంటారు ఎప్పుడన్నా. ఓకే నెక్స్ట్ మాడ్యులస్ ఆపరేటర్, ఇది రిమైండర్ రిటర్న్ చేసిద్ది. 6 mod 4 అంటే మీకు ఆల్రెడీ చూపించాను. రిమైండర్ 2 మళ్ళీ పాయింట్ పెట్టి ఏం చేయదు, రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మీకు తెలుసు అనుకుంటా, ఈ వాల్యూ కంటే ఇది తక్కువ అయితే మళ్ళీ నేను డివిజన్ చేయాల్సిన పని లేదు, ఇప్పుడే చూపించాక అదే రిమైండర్గా రిటర్న్ చేస్తుంది. ఈవెన్ 1 mod 3 వేసిన రిమైండర్ అదేగా రిటర్న్ చేస్తుంది. ఇది మ్యాథమెటిక్స్ ఏమైనా కొత్తగా కనిపెట్టలేదు. సో డివైజరు డివిడెంట్ కదా, ఇది డివిడెండ్, ఇది డివైజరు. సో డివైజర్ కంటే డివిడెంట్ తక్కువగా ఉన్నప్పుడు సో మనకి మళ్ళీ మల్టిప్లికేషన్ జరగదు పాయింట్ పెట్టకపోతే. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ ది సేమ్ వాల్యూ as the remainder. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ పవర్గా వాడుకోవచ్చు. సో 2 star star, దిస్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. సో దిస్ ఈస్ గోయింగ్ టు ఈక్వలెంట్ టు, దిస్ ఈస్ ఈక్వలెంట్ టు 2 cube. 2 cube అంటే ఏం జరిగింది, 2 into 2 into 2 జరిగింది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 8. Okay, so this is the advantage of Python. You can use the directly exponential operator to make 2 to the power of something or m power n, ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదా మీరు మ్యాథ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోండి, దీంట్లో మనకి పవర్ ఫంక్షన్ ఉంది, మ్యాథ్ డాట్ పవర్, ఈ రెండు సేమ్. ఇప్పుడు నేను 2,3 ఇస్తే సేమ్ పవర్ చేస్తుంది 2 power 3. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో అవుట్పుట్ ఇంటుగా ఇచ్చింది, ఇదేమో ఫ్లోట్గా ఇచ్చింది. మీకు కావాలనుకుంటే ఇంట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే బట్ ఎనీవే డైరెక్ట్గా ఇది ఉంది కదా, మళ్ళీ మ్యాథ్ని ఇంపోర్ట్ చేసుకొని అంత చేయాల్సిన పని లేదు. సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి నేను డీటెయిల్డ్గా మొత్తం కవర్ చేశాను. సో ఐ విల్ గివ్ 10 seconds break. Think if you have any questions, ask me. Otherwise, we will move on to relational and assignment. Next is relational operators. సో వీటినే కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. సో దీంట్లో నేమే ఉంది, దీస్ ఆపరేటర్స్ ఆర్ గోయింగ్ టు చెక్ ద రిలేషన్ బిట్వీన్ ది ఆపరెంట్స్. సో మనకి రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చేసి పైథాన్లో ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇవి రెండు ఆపరెంట్స్ మధ్య రిలేషన్షిప్ చెక్ చేస్తాయి. సో నేను 4 ఈక్వల్ టు 4 అని ఇస్తే ఇది ఆపరేటర్, ఈక్వల్ టు అనేది ఆపరేటర్, దిస్ ఇస్ ఆపరెండ్, దిస్ ఇస్ ఆపరెండ్. ఈ ఆపరేటర్ ఏం చెక్ చేస్తుందంటే ఈ రెండు ఆపరెంట్స్ మధ్య రిలేషన్షిప్ని చెక్ చేస్తుంది. ఆ రిలేషన్షిప్ ఏంది, ఈక్వాలిటీ రిలేషన్షిప్. ఓకే ఈ రెండు ఆపరెంట్స్ మధ్య ఈ ఆపరేటర్ ఈక్వాలిటీ రిలేషన్షిప్ని చెక్ చేస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ వి సే కంపేర్ చేస్తుంది అంటాం. 4 ఈక్వల్ టు 4, ఈ రిలేషన్షిప్ కరెక్టా కదా, ఆ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. అదే నేను 4 ఈక్వల్ టు 5, సో ఈ ఆపరేటర్ ఈ రెండు ఆపరెంట్స్ మధ్య రిలేషన్షిప్ చేస్తుంది, రిలేషన్షిప్ని చెక్ చేస్తుంది. సో ఆ రిలేషన్షిప్ కరెక్టా, ఈక్వాలిటీ
కాదు, ఫాల్స్ రిటర్న్ చేసింది. సేమ్ 4 నాట్ ఈక్వల్ టు 5. సో ఇది ఆపరేటర్ రిలేషన్షిప్ని చెక్ చేస్తుంది. నాట్ ఈక్వల్ టు 4, 5 ఈక్వల్ కాదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రూ. Okay. When I give 4 not equal to 4, they both are equal, but you are trying to check the not equal to relation, then it is going to return the false. సేమ్ నెక్స్ట్ ఇవి కూడా అలానే వర్క్ అవుతాయి. ఇక్కడ 6కి 5కి మధ్య రిలేషన్షిప్ చేస్తున్నాం, రిలేషన్షిప్ని చెక్ చేస్తున్నాం. సో 6 less than 5, ఇస్ ఇట్ ట్రూ? 6 అనేది 5 కంటే లెస్ దాన్ అన్నాం కదా, ఇక్కడ 6 less than 5 అంటే ఈ 6 అనేది 5 కంటే చిన్నదా కాదా చెక్ చేస్తున్నాం. కాదు, కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అదే 6 greater than 5, 6 అనేది 5 కంటే గ్రేటరా? అవును, ట్రూ రిటర్న్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ మీకు ఈక్వాలిటీ దాంతోపాటు గ్రేటర్ దాన్ 2 చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది వాడుకుంటాము. కొన్ని కేసెస్లో మీరు అవసరం అయింది ఎప్పుడంటే లూప్స్లో, ఇఫ్ కండిషన్స్లో ఎక్కువగా రిలేషన్షిప్ ఆపరేటర్స్ ఎక్కువగా వాడతాం. రిలేషనల్షిప్ ఆపరేటర్స్ ఎక్కువగా ఎక్కడ వాడతామంటే ఇఫ్ కండిషన్స్లో, లూప్లో మీరు కండిషన్స్ రాసుకుంటారు. ఆ కండిషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఫామ్ చేయడానికి మీరు రిలేషన్షిప్ ఆపరేటర్స్ వాడుకుంటారు. ఎనీవే మనం చూస్తాం. సో ఇదేం చేసిద్ది అంటే 2 థింగ్స్ చెక్ చేసిద్ది. 6 greater than 5 ట్రూ. ఇది ట్రూ అయితే ఈక్వాలిటీ చెక్ చేయదు. ఒకవేళ ఇది ట్రూ కాలేదు అంటే ఇది మళ్ళీ ఇంకొకటి కూడా చెక్ చేసిద్ది. 6 ఈక్వల్ టు 5. డబల్ ఈక్వల్ టు అనేది ఈక్వాలిటీని చెక్ చేసిద్ది. సింగిల్ ఈక్వల్తో కంపేర్ చేయొద్దు, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఎనీవే తర్వాత వచ్చింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 6 ఈక్వల్ టు 5 ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. ఓకే. నెక్స్ట్ నేను ఎలా ఇస్తానంటే 6 less than or equal to 6. సో ఇది మీకు చెప్పిన 2 థింగ్స్ కవర్ చేసిద్ది. ఫస్ట్ 6 less than 6 ఫాల్స్, దెన్ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ 6 ఈక్వల్ టు 6 ట్రూ. ఇట్లా ఏది ట్రూ అయినా ఆ కండిషన్ ట్రూ అయింది. ఓకే. ఇన్ కేస్ మీకు ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ చెక్ చేసుకున్నాం అనుకున్నప్పుడు ఇవి వాడతాం. సో మనకు తెలిసినవి రెగ్యులర్గా వాడేవే, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 5 ఈక్వల్ టు 5 ట్రూ. 4 నాట్ ఈక్వల్ టు 6. మీరు ఓకే, ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నాట్ ఈక్వల్ ఇవ్వాలి, తర్వాత ఈక్వల్ ఇవ్వాలి. రివర్స్లో ఇస్తే వర్క్ అవ్వదు. ఓకే. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద నాట్ అండ్ దెన్ ఈక్వల్ టు ఎక్స్క్లమేషన్ మార్క్. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఇదేమో ఈక్వాలిటీని చెక్ చేసిద్ది రిలేషన్షిప్, ఇది నాట్ ఈక్వాలిటీని చెక్ చేసిద్ది. 4 less than or equal to 6, 4 less than 6 ట్రూ కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. 6 less than or equal to 6, 6 less than కాదు, ఈక్వల్ టు కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. 6 less than 5 కాదు, దాంతోపాటు ఈక్వల్ కాదు కాబట్టి 2 కాదు కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే. దీంట్లో పెద్ద చూపించాల్సిన ఏం లేదు, జస్ట్ 2 ఆపరెంట్స్ మధ్య రిలేషన్షిప్ని చెక్ చేసిద్ది. ఇవి ఎక్కువగా ఎక్స్ప్రెషన్లో, ఇఫ్, లూప్స్లో వాడతాము. మీకు వచ్చినప్పుడు ఈజీగా అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఇంతవరకు ఏమైనా అర్థం అవ్వకపోతే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిలేషనల్ ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్. సో మనం ఆల్రెడీ చూసాం, ఇది ఆపరేటర్స్ ముందు చాలా సార్లు అవసరమైంది. ఇంపార్టెంట్ వచ్చేసి ఇది ఒకటే ఆపరేటర్, బట్ దెర్ ఆర్ మెనీ. ప్లస్, ఈక్వల్ టు, మైనస్, ఈక్వల్ టు షార్ట్ ఫామ్గా వాడుకుంటారు మిగతా అన్ని. స్టార్ ఈక్వల్ టు, ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ టు, బిట్ వైజ్ వాటికి కూడా షార్ట్ వాడుకోవచ్చు. సో అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఈక్వల్ టు, సో ఈ సింగిల్ ఈక్వల్ ఏమో అసైన్మెంట్ ఆపరేటర్, డబుల్ ఈక్వల్ ఏమో ఈక్వాలిటీని చెక్ చేస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ సింగిల్ ఈక్వల్ అనేది అసైన్ చేయడానికి వాడతాం, దాని పేరులోనే ఉంది. ఒక వాల్యూని మీరు వేరియబుల్కి అసైన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ వాడతాము.
In other way, you can also use assignment operator to define the variables. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఒక వాల్యూని వేరియబుల్‌లోకి అసైన్ చేయాలనుకున్నారో అప్పుడు వాడతారు. వేరియబుల్‌ని డిఫైన్ చేయటానికి గూడా వాడుకుంటాం. చానా సార్లు చూసాం. దీంట్లో ట్రిక్కీ ఏం లేదు. నెక్స్టు మనకి మీకు తెలుసు గదా! A = A+6. ఇక్కడేం జరుగుతుంది? 2 థింగ్స్ జరుగుతున్నాయి చూడండి. ఆపరేటర్ ప్రెసిడెన్స్ వచ్చినప్పుడు అర్థమైంది. దీంట్లో ప్రెసిడెన్స్ ఇంపార్టెన్స్ వచ్చేసి ప్లస్ తర్వాత అసైన్‌మెంట్ ఆపరేటర్. ఐయామ్ సారీ. సో, మనకిలా ఇచ్చినప్పుడు ఏం జరిగిద్ది? ప్రెసిడెన్స్ వచ్చేసి ప్లస్‌కి ఎక్కువ, తర్వాత అసైన్‌మెంట్ ఆపరేటర్. సో, ఫస్టు మనకి ఇలా ఇచ్చినప్పుడు ఎలా జరిగిద్దంటే బిహైండ్ ద సీను A5 A = A+6. సో, దీనికి ప్రయారిటీ ఎక్కువ కాబట్టి A+6 అంటే 5+6 ఇది 11. ఇది ఎవాల్యుయేట్ చేసి ఇలా ఉంది. సో, ఇప్పుడు నెక్స్ట్ Aలోకి 11 ఎళ్ళిద్ది. సో, ఫైనల్‌గా Aలో 11 ఉంటది. జస్ట్ మామూలుగా మీరెప్పుడన్నా ఇంక్రిమెంట్ జేసుకోవాలనుకున్నా, యాడ్ జేయాలన్నా వాడుకోవచ్చు. ఒక వాల్యూని ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ జేస్తా ఉంటాం లూప్స్‌లో. అప్పుడు గూడా వాడుకోవచ్చు. సేమ్ ఇప్పుడెలా ఎక్స్‌ప్లెయిన్ జేశానో సేమ్ అలానే జరిగిద్ది. నాకిలా గాదు షార్ట్ ఫార్మ్ గావాలి అనుకుంటే, నేను B వాల్యూ ఇదుంది. ఓకే. చూడండి నేను C గూడా తీసుకుంటున్నా. సో, ఈ రెండిట్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో, నేను B = B+2 అనిస్తా. ఇది 8. C += 2 అనిస్తా. ఇది 8. సో, ఇక్కడ ఏం జేస్తున్నావంటే ఇదేమో ఫుల్ ఫార్ము, ఇదేమో షార్ట్ ఫార్ము. ఈవెన్ నువ్వు షార్ట్ ఫార్మ్ ఇచ్చినా C = 2 ఇచ్చినా బిహైండ్ ద సీన్ ఇట్ విల్ వర్క్ లైక్ C = C+2. సో, 6 + 2 8 వర్క్ అయిద్ది. సో, షార్ట్‌గా వాడుకోవాలనుకున్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. సో, మీరు అది మనం జెప్పిన అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో దేనికైనా వాడుకోవచ్చు. ఈవెన్ మీకు కావాలంటే C వచ్చేసి ఇది గదా! C - = 2. సో, ఇప్పుడు మళ్ళీ C 6 అయిద్ది. సో, ఈసారి డివిజన్‌కైనా వాడుకోవచ్చు. C 6 గదా! C/=3. అర్థమైతుందనుకుంటా. ఏం డౌట్ ఏం లేదనుకుంటున్నాను. A = 5. ఈ ఎక్స్‌పోనెన్షియల్ గూడా =2 ఇస్తున్నా. ఇప్పుడేం జరిగిద్ది? A అనేది 5. A** = 2 అన్నా. ఇదేం జరిగిద్దంటే ఇండైరెక్ట్‌గా షార్ట్ ఫార్ము. అంటే మనం A = A** 2 రాసే బదులు ఇలా షార్ట్ ఫార్మ్ రాసుకోవచ్చు. బిహైండ్ ద సీన్ ఇది గూడా A = A** 2 లానే తీసుకుంటది. సో, ఫస్ట్ ఎక్స్‌పోనెన్షియల్ జరిగిద్ది. 5² అంటే 25. Aలోకి 25 వస్తది. This is as good as you are giving B = 5, B = B**(2). బోత్ ఆర్ సేమ్. సో, ఇలా మనం వాడుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది అసైన్‌మెంట్ ఆపరేటర్ గురించి. క్లియర్ ఎనీ క్వెషన్స్? ఓకే. లాజికల్ స్టార్ట్ చేస్తే టైం పట్టిద్ది. సో, టుమారో విల్ కవర్ లాజికల్, మెంబర్‌షిప్, ఐడెంటిటీ. సో, వి ఆర్ గుడ్ విత్ ది ఆపరేటర్స్. టుమారో అంటే మండే. Yes, sir. Thank you.